తమకు పదవులు వద్దని కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారా? తమ పదవులను వెనక్కి తీసుకోవాలని పార్టీ పెద్దలను వేడుకుంటున్నారా? పదవులపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పలువురు నేతలు పైరవీలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో పలువురు హస్తం నేతలు పైరవీలు చేయిస్తున్నారు. పార్టీ పదవి ఇప్పించినా, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినా పర్వాలేదని పార్టీలోని కింది స్థాయి నేతలు అగ్రనాయకులతో పైరవీలు చేయిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీభవన్ వస్తే చాలు తమ బయోడేటా పట్టుకుని తమకు పదవులు ఇప్పించాల్సిందిగా పలువురు నేతలు కోరుతున్నారు. పదవులకు సంబంధించి ఇటీవలే సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. పార్టీలో పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని, వీలైనంత త్వరగా పదవుల్ని భర్తీ చేయాలని సీఎం చెప్పారు. దీంతో కొంతమంది పైరవీలకు సైతం పదును పెట్టారు. తమ ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరికి వెళ్లి తాము పార్టీకి చేసిన సేవను గుర్తించి తమకు పదవుల్లో స్థానం కల్పించాల్సిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇచ్చిన పదవులు తమకి వద్దంటూ పలువురు నేతలు గాంధీభవన్కు వచ్చి మరీ కోరుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పలు కమిటీలు ప్రకటించింది. దానిలో 27 మంది వైస్ ప్రెసిడెంట్లను, 69 మంది జనరల్ సెక్రటరీలను నియమించింది. ఈ పదవులపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికే వీటినిచ్చారని, బీసీల్లో 1-2 సామాజిక వర్గాల వారికి మాత్రమే పదవులు దక్కాయని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పార్టీ పదవులు వచ్చిన వారు సైతం తమను పార్టీ పదవి నుంచి పక్కన పెట్టాలని పలువురు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత పార్టీలో పనిచేసిన వారికే గుర్తింపుంటుందని పార్టీ నేతలు భావించారు. తాము దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ అందిస్తున్నామని, పార్టీలో కీలక పదవులు గాని, కార్పొరేషన్ చైర్మన్ల వంటి పదవులు వస్తాయని భావించిన నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. పెద్ద పదవుల్ని ఆశించిన వారికి మళ్లీ పాత పోస్టులే ఇవ్వడంతో వీరంతా పెదవి విరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఒక నేతకు మళ్లీ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మరో నేతకు తాజాగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన మరో నేతకు సైతం పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పదవులు భర్తీ చేయట్లేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఇచ్చిన పదవులు తమకు వద్దని మరికొందరు నేతలు పట్టుబడుతూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో ఉన్న ఈ అసంతృప్తిని కాంగ్రెస్ ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.